8వ ఎపిసోడు. డాక్టర్ నారాయణ గారు ఏమన్నా అడిగారా? ఆతృతగా అన్నాడు సుందర్రావు. లేదు, ఆయన చాలా మంచివారిలాగా ఉన్నారు. సంతోషంగా ఒప్పుకున్నారు నాతో పంపడానికి. ఉండు, నీరజను కేకేస్తాను అంటూ లోపలికి కేకేశాడు పేరు పెట్టి. 2 నిమిషాల్లో నీరజ వచ్చింది. ఏం నేను చూసే ఉంటావు నీరజ అంటూ పరిచయం చేయబోతున్నంతలో నీరజ విస్తుపోతూ సుందర్రావు కేసు చూసింది. మీరా సుందర్రావు గారు, ఇక్కడికి ఇప్పుడు వచ్చారు? ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అంది. సుందర్రావు జవాబు చెప్పేలోవే కేశవరావు అందుకున్నాడు. ఈయన ఇక్కడికి వచ్చి సుమారు 4 రోజులు కావస్తోంది చెల్లాయి. ఈయనకి నాకు చిత్రంగా పరిచయం జరిగిందిలే. ప్రస్తుతం వసుధ పత్రికలో పనిచేస్తున్నారు. నువ్వు ఫలానా చోట ఉన్నట్టు చెప్పింది ఈయనే, లేకపోతే నీ ఉనికి మాకు తెలిసి ఉండేదే కాదు. మనకి ఎంతో మేలు చేశారు ఈయన. ఓ, ఈయన చెప్పారన్నమాట అంటూ సుందర్రావు కేసు చూస్తూ, అయితే సుందర్రావు గారు, మీరు డాక్టర్ నారాయణ గారు అమ్మాయి శశిరేఖను ప్రేమిస్తున్నట్టు, త్వరలో వివాహం చేసుకోబోతున్నట్టు విన్నాను. మరి మీరు ఇక్కడికి వచ్చేసారేంటి అంది నీరజ. సుందర్రావు మొహం వెలబెలబోయింది. మీకు ఈ విషయం ఎట్లా తెలిసిందండి? డాక్టర్ రామారావు గారు చెప్పారు. నిజం కాదంటారా? కేశవమూర్తి ఆసక్తిగా వారి సంభాషణ వింటున్నాడు. ప్రేమ మాట ఎలా ఉన్నా మా ఇరువురిలో పరస్పర అభిమానాలు ఉన్నాయన్నమాట వాస్తవమేనండి. అయితే ఆ అభిమానాలు వివాహం వరకు దారి తీస్తాయి అని అనుకోవడం ఒట్టి భ్రమ. ఆమె అంతస్తేంటి, నా అంతస్తేంటి? బహుశా రామారావు గారు ఆమెను వివాహం చేసుకుంటారు అని నేను అనుకున్నాను. తనకు తెలిసినంత మేరకే చెప్పాడు సుందర్రావు. రామారావు గారు వివాహం చేసుకుంటారా? షాక్ తగిలినట్టు ప్రశ్నించింది నీరజ. అవునండి. మీరెలా చెప్పగలరు ఆ విషయాన్ని? నాకు తెలుసండి. డాక్టర్ నారాయణ గారి పట్టుదల అది. పైగా వాళ్ళిద్దరు బంధువులు కూడాను. నీరజ కలవరపడింది. హఠాత్తుగా మొహంలో రంగులు మారాయి. శశిరేఖ తనకి బంధువని రామారావు ఎప్పుడు చెప్పనేలేదు. రహస్యం దాచడంలో అతని ఆంతర్యం ఏమిటో ఆమెకు అనూహ్యమైంది. దాంతో ఆమెలో ఒక విధమైన అనుమాన బీజం మొలకెత్తింది. డాక్టర్ రామారావు ప్రవర్తనను శంకించనారంభించింది. రామారావు తనని మోసగించాలని ప్రయత్నిస్తూ ఉన్నాడేమో అని అనుకుంది. ఇంతకు ముందు ఒకసారి వంచనకు గురైన వ్యక్తి కాబట్టి చప్పున అనుమానం ఏర్పడడంలో ఆశ్చర్యం లేదు. చెల్లెల మొహంలో రంగులు మారడం గమనించిన కేశవమూర్తి ఆశ్చర్యపోయాడు. ఆమె ఆలోచనలో పడ్డాం. పరధ్యానంగా ఉండడం మరింత ఆసక్తికి చోటిచ్చింది. ఏం చెల్లాయి, అలా ఆలోచిస్తున్నావు అంటూ ఆమె మొహంలోకి చూసి ప్రశ్నించాడు. డాక్టర్ రామారావు ఎవరు? అతని ప్రస్తావన రాగానే ఆమె ఎందుకలాగా కలవరపడిందో ఊహించలేకపోయాడు. బహుశా వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడి ఉంటుందేమోనని ఒక నిర్ణయానికి రాకుండా ఉండలేకపోయాడు. ఆ ప్రశ్నే నేను అడగాలనుకుంటున్నానండి అన్నాడు సుందర్రావు. అతనికి తెలీదు నీరజ రామారావుల ప్రణయ గాథ. పొరపాటు అయినట్టుంది. చప్పున పెదవులపై మందహాసం తెచ్చిపెట్టుకుంది. అబ్బెబ్బే, అదేం లేదన్నయ్య. డాక్టర్ రామారావు మాటల సందర్భంలోనైనా శశిరేఖ తనకి బంధువన్న విషయం ఎందుకు చెప్పలేదా అని ఆలోచిస్తున్నాను అంది కాస్తంత తడబడుతూ. అన్నయ్యకి తన ప్రేమ వ్యవహారం ఇప్పట్లో తెలియకూడదు అనుకున్నది. అతను నీతో ఆ విషయం చెప్పకపోతే నీకు ఒరిగే నష్టమేంటి చెల్లాయి? ఇంతకీ అతనితో నీకు పరిచయం ఉందా అని అడిగాడు కేశవమూర్తి. అబద్ధం చెప్పడంలో చాలా ఇబ్బందులున్నాయని ఇప్పుడు అనిపించింది నీరజకి. ఎంత నిబ్బరంగా ఉండాలనుకున్నా లాభం లేకపోయింది. అతను డాక్టర్ కదన్నయ్య. తీరిక సమయాల్లో ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఆ కబుర్లలోనే ఇటువంటి విషయాలు అప్పుడప్పుడు దొరుకుతూ ఉండేవి. చెల్లెలి మాటల్ని నమ్మలేకుండా ఉండలేకపోయాడు కేశవమూర్తి. రామారావు ప్రస్తుతం అక్కడే ఉన్నాడు కదండి ప్రశ్నించాడు సుందర్రావు. ఉండక ఇంకెక్కడికి వెళ్తాడు? మీరు చెప్పిందే నిజమైతే శశిరేఖను పెళ్లి చేసుకుని ఇల్లరికపు అల్లుడిగా ఆ ఇంట్లోనే స్థిరపడతాడు గామోసు అసహనంతో అంది నీరజ. రామారావు కూడా బాగా డబ్బున్నవాడేమిటండి, అందుకే నారాయణ గారు ఈ ప్లాన్ వేసి ఉంటారు అంది నీరజ. నీరజ అభియోగాన్ని సమర్థించలేకపోయే సుందర్రావు. అబ్బే, అలాగని నేను అనుకోనండి. ఈ ప్లాన్ రామారావు గారిదేనని నా అభిప్రాయం. శశిరేఖ అంటే అతనికి అవ్యాజమైన అభిమానం ఉంది. ఆమెను చేపట్టాలన్న గాఢ వాంఛ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నేను అక్కడే ఉంటే శశిరేఖ మనసు ఎలా పరిణమిస్తుందోనన్న భీతితో నారాయణ గారితో చెప్పి నన్ను ఆ ఇంట్లోంచి బయటికి పంపించే ఏర్పాట్లు చేసుంటారు.
ఈ విషయం బయటికి పొక్కకూడదు అనుకునే అనేశాడు సుందర్రావు. అతని సలహా వల్లనే మీకు ఆ ఇంట్లో స్థానం లేకపోయిందంటారా అనే నా నమ్మకం. లేకపోతే డాక్టర్ నారాయణ గారు ఆ నిర్ణయానికి వచ్చి ఉండరు. ఆయన చాలా మంచి వ్యక్తి. నేనంటే అనన్యమైన ఆదరాభిమానాలు ఉన్నాయి ఆయనకి. ఎవరి ప్రోద్బలము లేకపోతే ఆయన అలా మారిపోరు. సుందర్రావు చెప్పింది విన్నాక నీరజ మస్తిష్కం ప్రచండ వేగంతో పనిచేస్తోంది. డాక్టర్ రామారావుకి శశిరేఖను పెళ్లి చేసుకోవాలి అనే కాంక్ష ఎంత ప్రగాఢంగా ఉందో ఆమె ఊహించుకోగలిగింది. శశిరేఖ పట్ల అంత ఆసక్తి ఉన్నవాడు తనని వల్లో వేసుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నాడో ఆమెకి అర్థం కాలేదు. ఆమెకంతా అయోమయంగా తోచింది. ఏది ఏమైనా రామారావు తనని మోసగించాడన్న నిశ్చయానికి వచ్చింది. అతని మీద విశ్వాసం పోయింది. తన అదృష్టవశాత్తు అన్నయ్య రావడం, అతనితో కలిసి తను వచ్చేయడం మంచిదే అయింది అని అనుకుంది ఆమె. ఒకవేళ శశిరేఖ రామారావుని పెళ్లి చేసుకోవాలి అని అనుకుందే అనుకోండి, మిమ్మల్ని తప్పించి మరెవరిని వివాహం ఆడని అని అందనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? నిరాకరించగలరా? సుందర్రావు ఇరుకునబడ్డాడు మళ్ళీ. వారి అంతస్తు ఎక్కడా? నా అంతస్తు ఏమిటి చెప్పండి. అంచేత మా ఇరువురి కలయిక అసంభవం. శశిరేఖకి ఆ అభిప్రాయం ఉన్నా డాక్టర్ నారాయణ గారు అలా జరగనివ్వరు. అయినా నాకు ఆ విషయం పట్ల ఆసక్తి లేదండి. ఏదో ఇలా ఈ జీవితం గడిచిపోతే చాలు అని అనిపిస్తుంది నిరుత్సాహంగా చెప్పుకుపోయాడు. కేశవమూర్తి ఆ ప్రసంగం ఏమంతా నచ్చలేదు. ఇంకా ఆ సంభాషణ పొడిగించడం ఇతనికి ఇష్టం లేదు. అబ్బా పోనిద్దరు, ఎక్కడో ఉన్న వాళ్ళ సంగతి మనకెందుకు? చల్లాయ్, సుందర్రావుకి కాస్త కాఫీ అయినా తెచ్చిపెట్టు. నిన్ను మా అందరి మధ్య చేర్చడంలో ప్రముఖ పాత్ర వహించాడు సుందర్రావు. అతనే లేకపోతే ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చేదానివే కాదు. అటువంటి వ్యక్తికి ఈ విధంగానైనా కృతజ్ఞతలు చెప్పుకో మరి, నవ్వుతూ అన్నాడు. నీరజ మరేం మాట్లాడలేదు. అలాగే అన్నయ్య అంటూ లోపలికి పోయింది. నీరజ గారు చాలా అమాయకుల్లా ఉన్నారండి. ఆమె వెళ్ళాక అన్నాడు సుందర్రావు. అందుకే నవ్వి ఆమె పట్ల జాలి కలుగుతుంది అన్నాడు కేశవమూర్తి. మరో విషయం మీతో చెప్పాలనుంది సార్. ఏమిటోయ్? ఆనాడు మీరు సలహా ఇచ్చారు గుర్తుంది కదండి, రచనా వ్యాసంగంలో అనుభవం సంపాదించుకోమని. ప్రయత్నించి చూశానండి. 2 కథలు కూడా రాశాను. ఒకటి ఆ మధ్య వసుధ పత్రికలో ప్రచురింపబడింది. మరొకటి ఈ వారం మధురిమ పత్రికలో ప్రచురితమైంది. ఈ నా ప్రయత్నానికి నాంది మీ ప్రోత్సాహమే సార్. కేశవమూర్తి మొహం వికసించింది. అలాగటోయ్, నాకు తెలీదే. ఈ వారం మధురిమ పత్రికలో ఉందా? మేము రెగ్యులర్గా ఆ పత్రిక తెప్పిస్తూ ఉంటాం. ఇదిగో ఇక్కడే ఉంది అంటూ చెప్పున లేచి లోపలికి వెళ్ళి ఆ పత్రిక తీసుకొచ్చాడు. తీరిక లేక ఇంకా నేను చూడలేదోయ్. కథ పేరేంటి? కృతజ్ఞత. కేశవమూర్తి గబగబా పేజీలు తిరగవేశాడు. కనిపించింది. మరింకే, ఆంధ్ర పాఠక లోకానికి ఒక నవ యువ రచయిత పరిచయం అయ్యాడు అన్నమాట. చాలా సంతోషమోయ్. చూసావా, ఒక్కొక్కప్పుడు మనం ఊహించనివి ఎలా జరుగుతూ ఉంటాయో మహదానందంతో అన్నాడు కేశవమూర్తి. ఇదంతా మీ చలవే సార్. మీరు నాకు ఆ పత్రిక ఆఫీస్లో ఉద్యోగం ఇప్పించబట్టే ఈ అవకాశము నాకు చిక్కింది. దేనికైనా అనువైన వాతావరణం ఉండాలి కదండి. కృతజ్ఞతాపూర్వకంగా అన్నాడు సుందర్రావు. ఎలాగైతేనే నువ్వు నీ ఫీల్డ్ని సృష్టించుకున్నావు, అది మంచిది. కాస్తంత అనుభవం సంపాదించావు అంటే సబ్ ఎడిటర్గా నియమితం అవుతావు. ఆ నమ్మకం నాకుంది. మీ ఆశీస్సులు ఉంటే చాలు సార్. నా ప్రయత్నానికి ఎప్పుడూ లోటు ఉండదు. ఆశాభావాన్ని వ్యక్తపరిచాడు. అంతలో నీరజ కాఫీ తీసుకొచ్చింది. ఇరువురికి అందించింది. చల్లాయ్, ఈ కథ ఎవరు రాశారో తెలుసా అంటూ చేతిలో ఉన్న పత్రికలోని కృతజ్ఞత కథ చూపించాడు కేశవమూర్తి. ఏమో, నాకేం తెలుసు. సుందరం ఎవరో? ఇదిగో మన ఎదుట కూర్చున్న సుందర్రావే. మీరేనేమిటండి? ఆశ్చర్యంగా సుందర్రావు కేసు చూస్తూ అంది నీరజ. మరేమనుకున్నావు? ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఒక యువ రచయితతో. నవ్వుతూ కేశవమూర్తి అన్నాడు. కొంపదీసి ఎప్పుడైనా నా కథ రాసేయకండే నవ్వింది నీరజ. అబ్బే, అలా ఎప్పుడూ జరగదండి జవాబిచ్చాడు సుందర్రావు. లోపల గదిలోని గడియారం 8 కొట్టింది. చాలా వేళైంది, మరి నేను వస్తాను సార్ లేచాడు సుందర్రావు. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండబోయ్. వేరుగా చెప్పాలా సార్? తప్పకుండా కనిపిస్తూ ఉంటాను. నీరజ్ గారు వస్తానండి. మంచిదండి. సుందర్రావు నిష్క్రమించాడు బయటికి. సుందర్రావు చాలా మంచివాడు అన్నయ్య. నిజం నీరజ, మంచితనం
మనిషికి ఎంత వన్నె తెస్తుందో సుందర్రావుని ఉదాహరణగా తీసుకుంటే ఇట్టే అర్థమైపోతుంది. అందరి అభిమానాన్ని చొరగనగలిగే శక్తి మంచితనానికే ఉంది. ఇంతటి గుణ సంపన్నుణ్ణి నారాయణరావు గారు అల్లుడుగా చేసుకునేందుకు ఎందుకు వెనుకంజ వేశారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు కేశవమూర్తి. డాక్టర్ నారాయణ గారిది విచిత్రమైన మనస్తత్వం అన్నయ్య. పాత పద్ధతులు ఆచారాలు ఇంకా ఆయన్ని వదిలిపెట్టలేదు. సుందర్రావు అంటే స్వతహాగా ఆయనకు అభిమానమే. అయితే తన అంతస్తుకి తగ్గ అల్లుడు కావాలన్నదే అతని పట్టుదల అయి ఉండొచ్చు. లేకపోతే సుందర్రావు కంటే యోగ్యుడు ఇంకెవరు దొరుకుతారు? ఏం డాక్టర్ రామారావు యోగ్యుడు కాదా? ప్రశ్నించాడు కేశవమూర్తి. నీరజ చకితురాలైంది. అయితే ఆమె అనుభూతి బహిరంగంగా వ్యక్తం కానీయలేదు. అతను యోగ్యుడే అనుకో, అయినా సుందర్రావులో గల కొన్ని ప్రత్యేక లక్షణాలు అతనిలో లేవనుకుంటాను. ముఖ్యంగా అతనిలో సహనం చాలా తక్కువ అంటూ ఖాళీ కప్పును తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా ఆ ప్రస్తావన పొడిగించడం ఇష్టం లేక కేశవమూర్తి ఏదో ఆలోచిస్తూ లోపలికి నడిచాడు. గురునాథం ఇల్లు చేరుకునేసరికి ఇంకా చీకటి పడలేదు. బయట కారు ఉండడం చూసి బావగారు డిస్పెన్సరీ నుంచి తిరిగి వచ్చి ఉంటారని భావించాడు. గుమ్మంలో అడుగు పెట్టాడో లేదో నారాయణ, శశిరేఖ, చంద్రబాబు లోపల నుంచి వస్తూ కనిపించాడు. ఎక్కడికో వెళ్తున్నారో అర్థం కాలేదు. ఇదే రావడం ఏంటో ప్రశ్నించాడు నారాయణ. కాకపోతే నాకు మరో ఇల్లుందనుకుంటున్నారా ఏమిటి బావా? నవ్వాడు గురునాథం. అబ్బా, నీతో ఇదే చిక్కు. మాట పరుసుగా అడిగానే అనుకో. అదేనా జవాబు చెప్పే పద్ధతి? కాస్తంత నొచ్చుకున్నాడు నారాయణ. క్షమించు బావా, ముగ్గురు బయలుదేరారు. ఏమిటి విశేషం? అమ్మ ఏదో కొనాలి, మార్కెటింగ్కి వెళ్దాము అంది. బయలుదేరాం. నువ్వు వస్తావా? నేను ఇప్పుడు రానులే, కానీ నీకు శుభవార్త చెప్పాలి. ఏమిటది? ఆసక్తిగా చూశాడు నారాయణ. ఇప్పుడు చెప్పను, మీరు తిరిగి రండి. ఏమిటి, చెప్పకూడదా మామయ్య? ఈ సస్పెన్స్ ఏమిటి అంది శశిరేఖ. గురునాథం మందహాసం చేశాడు. ఇప్పుడు చెప్పనని చెప్పానుగా, తిరిగి రండి. ఈలోగా రైలు ప్రయాణం వల్ల బడలికగా ఉందేమో, కాస్తంత విశ్రాంతి తీసుకుంటాను అని అన్నాడు. అమ్మాయి, మీ మామయ్య సంగతి నీకు కొత్తేం కాదు కదా, పద వెళ్ళొద్దాం. నారాయణ ముందుకు సాగిపోతూ అన్నాడు. శశిరేఖ విసుగ్గా మామయ్య కేసు చూసి తమ్ముడితో పాటు తండ్రి వెంట కారు దగ్గరికి నడిచింది. క్షణంలో కారు బుర్రుమంటూ కదిలింది. గురునాథం హుషారుగా దుస్తులు మార్చుకొని మొహం కడుక్కొని వచ్చి సోఫాలో చేరగిల పడ్డాడు. ఓ గంట కాలం దొర్లింది. గురునాథానికి విసుగు ప్రారంభమైంది. మరో 10 నిమిషాలు గడిచేసరికి బయట కారాగిన చప్పుడు వినిపించింది. డాక్టర్ నారాయణ, అతని వెంట శశిరేఖ, చంద్రబాబు వచ్చారు. శశిరేఖ చేతిలో ఏవో ప్యాకెట్లున్నాయి. బహుశా బట్టలే అయి ఉంటాయనుకున్నాడు. చంద్రబాబు చేతిలో ఓ సంచి, అందులో నిండుగా ఏవో సామాన్లున్నాయి. చాలా త్వరగా తెమిలిపోయారే అన్నాడు గురునాథం వ్యంగ్యంగా. నువ్వేదో శుభవార్త చెప్తా అన్నావుగా, అందుకని అమ్మాయి ఎక్కడా ఒక నిమిషం నిల్చోనివ్వలేదోయ్ మందహాసంతో అంటూ గురునాథానికి కుడివైపునున్న సోఫాలో కూలబడ్డాడు డాక్టర్ నారాయణ. శశిరేఖ చేతిలో ఉన్న ప్యాకెట్లన్నీ తన గదిలో పడేసి వచ్చింది. చంద్రబాబు లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పు మామయ్య అంది శశిరేఖ. అవునోయ్, మిమ్మల్ని ఎంత సస్పెన్స్లో పడేశానో. ఎవ్వరూ వెంచర్ చేయలేకపోతున్నారు, కానీ మన తెలుగు సినిమా నిర్మాతలు నన్ను దర్శకుడిగా నియమించుకుంటే అది ఎంత హిట్ అయిపోతుందో. అబ్బా, సోదొద్దు మామయ్య, చెప్పు. మీ అమ్మ చిన్నప్పుడు వస బాగా నూరిపోసింది ఏమిటో అన్నాడు నారాయణ పరిహాస ధోరణిలో. అబ్బా, చెప్పేదేదో వేగరం చెప్పు మళ్ళీ అంది శశిరేఖ. నీ ఆతృత చూస్తుంటే నాకు మరీ ఆశ్చర్యంగా ఉంది శశి. నీకు సంబంధం విషయం కాదులే, అయితే మాత్రం నాకు ఆతృత ఉండకూడదా? గురునాథం, నాకు విసుగు పుడుతోంది, వస్తా మరి అంటూ లేవబోయాడు నారాయణ. అబ్బే, కూర్చోండి బాబా, నేను చెప్పబోయే విషయం విన్నాక మీ విసుగంతా ఉత్సాహంగా మారిపోయే అవకాశం ఉంది. అదేదో చప్పుని చెప్పకూడదు. చప్పుని చెప్పేస్తే అందులో అందమే ఉంది బాబా. ఇక్కడికి సస్పెన్స్ చాలా అనుకోండి. అసలు విషయం ఏమిటంటే సుందర్రావు కలిశాడు అన్నాడు శశిరేఖ మొహం కేసి ఓరగా చూస్తూ. ఎక్కడా అని అడగబోయి ఏం గుర్తొచ్చిందో మరి మొహం దించేసుకుంది శశిరేఖ. ఆ మొహంలో మెదిలిన భావాల్ని చదవగలిగాడు గురునాథం. ఎక్కడ అగుపించిందో డాక్టర్ నారాయణ ఆ ప్రశ్న వేశాడు. విజయవాడలో కలిశాడు. ఏం చేస్తున్నట్ట అక్కడ? వసుధ అనే పత్రికలో పనిచేస్తున్నట్ట. ఎవరికి చెప్పకుండా ఊరు వదిలి ఎందుకు వెళ్ళిపోయాడో కారణం అడగలేకపోయావు అన్నాడు నారాయణ. శశిరేఖకి ఇంకా అక్కడ ఉండాలి అని అనిపించలేదు.
అదో విధమైన సిగ్గు ఆవరించింది ఆమెని. మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. అడిగాను అనుకోండి అంటూ ప్రారంభించాడు గురునాథం. ఏం చెప్పాడు? కేవలం మీ పట్ల అతనికి గల గౌరవాభిమానాలు, కృతజ్ఞత అభివ్యక్తం చేయడానికే ఈ ఊరు వదిలి వెళ్ళిపోయాట. అతని మూలంగా మీరు మనస్తాపానికి గురి కావడం కానీ, మీ గౌరవం భంగం కలగడం కానీ జరిగితే అతను సహించలేట. అందుకే ఎవ్వరికి తెలియకుండా వెళ్ళిపోయాట. నిజం చెప్పాలంటే మీరంటే అతనికి ఎనలేని కృతజ్ఞతా భావం ఉంది. మీకు అతని నమస్కారాలు అందజేయమన్నాడు చెప్పాడు గురునాథం. డాక్టర్ నారాయణ మనసు కలుక్కుమంది. సుందర్రావు పట్ల అన్యాయంగా ప్రవర్తించినందుకు అతనికి ఎంతో బాధ అనిపించింది. నీతో వచ్చేయమనలేకపోయావు? అడగలేదు బావా. నేనెలా ఆ నిర్ణయం తీసుకోగలను చెప్పండి. మీ అభిప్రాయం ఏంటో నాకెట్లా తెలుస్తుంది? డాక్టర్ నారాయణ బరువుగా ఒక నిట్టూర్పు విడిచాడు. శశిరేఖ విషయంలో తను పెద్ద పొరపాటు చేశాడు అన్న బాధ అతన్ని కలవరపరిచింది. ఆమె జీవితం నందనవనం చేయబోయి ఆశించిన ఫలితాన్ని పొందకపోవడమే కాకుండా ఆమెలో ఆవేదనని నింపాడు. చేసిన పొరపాటుని సరిదిద్దుకోవాలి అని అనుకున్నాడు. నాదం, నేను జీవితంలో ఎప్పుడు చేయని పొరపాటు ఒకటి చేశానోయ్ మెల్లగా అన్నాడు. అతని మాటల్లో ఏదో అవ్యక్తమైన ఆవేదన ఇమిడి ఉంది. ఏ విషయంలో బావా అన్నాడు గురునాథం. శశిరేఖ వివాహ విషయంలో. అదేంటి బావా? నీ అభిప్రాయం ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నాను. ఏది జరగకూడదో అదే జరిగిందోయ్. అంటే శశిరేఖ భవిష్యత్తు 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలన్న ఆశతో ఆమె వివాహం రామారావుతో నిశ్చయించాను. కానీ ఇప్పుడేమో రామారావుకి శశిరేఖను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదుట నిస్సహాయంగా అన్నాడు నారాయణరావు. గురునాథం విస్తుపోయాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఏంటి, ఇష్టం లేదన్నాడా? దానికి కారణం శశిరేఖ ఒకనాడు చెప్పేసిందట అతడంటే తనకి అభిమానం లేదని. అదే కారణమట. అది కారణమని నేను నమ్మలేకపోతున్నాను బావా. నాకు అట్లానే అనిపిస్తోంది. వేరే కారణం అంటూ ఏదో ఉండి ఉంటుంది. లేకపోతే నిన్న మొన్నటి వరకు ఆమె కోసం అరుళ్ళు చాచిన వ్యక్తి హఠాత్తుగా ఎలా మారిపోయాడంటావు? నాకు కూడా వింతగానే ఉంది. మన హాస్పిటల్లో నీరజ అనే ఒక నర్సు ఉండేది. ఈ మధ్య ఆమెతో పరిచయం అభివృద్ధి చేసుకున్నట్టు చూచాయిగా విన్నాను. బహుశా అతడిలా మారిపోవడానికి ఇది ఒక కారణం అయి ఉండొచ్చు అన్నాడు నారాయణ. అలా చెప్పండి. తప్పకుండా అదే అసలు కారణమై ఉంటుంది. రామారావు ఇంతటి చంచలుడు అని నేను అనుకోలేదు. నేను అనుకోలేదోయ్. ఈ మాటే ఈరోజు అతని మొహం మీదే అడిగేశాను కూడాను. అతడి పట్ల నాకుండే సద్భావం, అభిమానం అన్నీ దీంతో తుడుచుకుపోయాయి. నిలకడ లేని మనిషి, వ్యక్తిత్వం అంటూ ఉండదు. అతడి మీద వల్లమాలిన ఉక్రోషం వచ్చింది. నా కళ్ళెదుట ఉండొద్దు, పొమ్మన్నాలి అని అనుకున్నాను. కానీ తమాయించుకున్నాను. ఆ నర్సు ఇక్కడే ఉంటుందా? లేదులే, వాళ్ళన్నయ్య ఈ మధ్యనే వచ్చి తీసుకుపోయాడు. అసలు నీరజ వెనుక చాలా పెద్ద కథ ఉందట. అయినా వాళ్ళ అన్నయ్య విశాల హృదయంతో తీసుకెళ్ళాడు. బాగుంది కథ. కథానాయకి కథానాయకుడు వేరయ్యారన్నమాట. అంటే పిక్చర్ నిడివి అధికమైంది అన్నమాటగా చిలిపిగా అన్నాడు గురునాథం. డాక్టర్ నారాయణకు కూడా నవ్వొచ్చింది. ఎంతటి గంభీర వాతావరణంలోనైనా నవ్వు తెప్పించేస్తావోయి. నువ్వు కాదు కానీ నేను చెప్పిన దాంట్లో అబద్ధం లేదు కదూ. మీరే ఆలోచించండి. రెంటికి చెడ్డ రేవడి అయిన రామారావు ఇప్పుడు ఏం చేస్తున్నాడో పాపం. అటువంటి వాడి పట్ల సానుభూతి ఎందుకోయి? సంస్కారవంతుడు అని అనుకున్నానే కానీ ఇంత అసభ్యతగా ప్రవర్తిస్తాడని ఊహించలేకపోయాను. శశికి చేతులారా నేనే అన్యాయం చేసుకున్నట్టు అయిందోయ్. నా బాధ ఎవ్వరికి అర్థం కాదు అన్నాడు ఆవేదనగా. గురునాథము మెల్లగా మందహాసం చేశాడు. మీ అభిప్రాయం తప్పు బావా. ఈ పరిస్థితిలో మీరు శశిరేఖకి సహకరించినట్లే అయిందనుకోండి. అంటే నీ ఉద్దేశం? గురునాథ మొహంలోకి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు నారాయణ. రామారావు తనతో వివాహానికి అంగీకరించడం లేదన్న విషయం విన్నాక శశిరేఖ ఎంతగానో మురిసిపోతోంది. మీరు ఊహించడం లేదా బావా? శశి హృదయంలో ఏనాడో సుందర్రావు చోటు చేసుకున్నాడు. మీతో ధైర్యంగా ఈ సంగతి చెప్పలేక, మిమ్మల్ని ఎదిరించలేక సతమతమైపోతోంది శశి. ఇది మీరు గమనించే ఉంటారు. అయినా ఈ యుగంలో మీరు అంతస్తుల గురించి ఆలోచించకూడదు బావా. ఇప్పుడు డబ్బుకు ఉన్న విలువ చాలా తక్కువ. వ్యక్తిగతంగా మనిషికి గల విలువే ఎక్కువ. అన్నిటికంటే మిన్న అయినది.
సుందర్రావుకి ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ఉందన్న సంగతి మీరు మాత్రం కాదనగలరా? అనలేరు. అందుకే పునరాలోచన చేయమంటున్నాను అన్నాడు గురునాథం. డాక్టర్ నారాయణ చప్పున ఏమీ మాట్లాడలేక జవాబు చెప్పలేక ఉండిపోయాడు. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. జీవితంలో ఇంతవరకు తనెప్పుడు ఒకసారి ఏర్పరచుకున్న నిర్ణయాన్ని మార్చుకోలేదు. అయితే ఈనాడు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినందుకు ఎంతో బాధపడ్డాడు. సుందర్రావు అంటే తనకి అభిమానం ఉంది. అతడిని సానుభూతితో ఆదుకున్నవాడు తనే. అయితే ఇటువంటి సమస్య తలెత్తుతుందని అప్పట్లో ఊహించలేకపోయాడు. తనే కాదు, ఎవ్వరూ ఊహించరేమో. ఒకవేళ తన నిర్ణయం మార్చుకోకపోతే అటు శశిరేఖకి ఇటు గురునాథానికి కూడా అసంతృప్తి కలిగించిన వాడిని అవుతాడు తప్పించి మరో ప్రయోజనం ఉండదేమో. శశిరేఖ సంతోషాలకై ప్రయత్నించడంలో రామారావుతో ఆమె వివాహం నిశ్చయించాలి అన్న నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్రయత్నం విఫలమయ్యాక తను చేయగలిగింది ఇంకేమీ లేదు. కేవలం ఆమె మనోభిష్టం ప్రకారం జరిపించడం తప్పనిసరి అని అనుకున్నాడు. సరేనవ్వోయ్ నాదం, నువ్వు ఆ మాటే అంటుంటే నేను కాదనగలనా? అమ్మాయి మీద నాకేమైనా కక్ష? ఆమెకి అన్యాయం చేయడానికి కన్న తండ్రిగా నా కర్తవ్యం నిర్వర్తించాలి అని అనుకుంటున్నాను. అది జరగలేదు. అంచేత అమ్మాయి అభిప్రాయాన్ని బలపరచడం తప్ప చేసేదేమీ లేదు. సుందర్రావుని ఇక్కడికి రప్పించే ఏర్పాట్లు చేస్తే సరి. ఏం చేస్తాం? నిరుత్సాహంగా అన్నాడు డాక్టర్ నారాయణ. ఉత్తరం రాసినంత మాత్రాన వస్తాడన్న నమ్మకం లేదండి. తన సందేహాన్ని వ్యక్తం చేశాడు. అంటే నేనే స్వయంగా వెళ్ళాలంటావా? అబ్బే, అది కాదు బావా నా అభిప్రాయం. అతనిలో పట్టుదల కానీ కోపం కానీ ఏమీ లేవు. అయితే అదో విధమైన భయం. తను ఇక్కడికి వస్తే మీ మనసుని కలవరపరిచే పరిస్థితులు ఏమైనా తటస్థిస్తాయేమోనన్న ఆందోళన అతనిది. అయితే మరేం చేద్దాం? ఆ విషయం నాకు విడిచిపెట్టండి. ఇప్పటికి మీరేదో అంగీకరించారు కదా, అదే చాలు. ఏంటో బావా, మనం అనుకుంటామే కానీ ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరగక తప్పుతుందా చెప్పండి? లేకపోతే సుందర్రావు ఎవరో మనమెవరమో ఏమిటో ఈ అనుబంధం. వేదాంత ధోరణిలో అన్నాడు గురునాథం. అంతే నోయ్, ఆ సత్యాన్ని గుర్తించాకే ఏదో వృధా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఓ నిట్టూర్పు విడుస్తూ అన్నాడు నారాయణ. మామయ్య, స్నానం చేస్తావుగా మోసు అంటూ వచ్చింది శశిరేఖ. ఇదిగో చేసేస్తున్నాను. లేచి లోపలికి నడిచాడు గురునాథం. డాక్టర్ నారాయణ సాలోచనగా సోఫాలో కూర్చున్నాడు. డాక్టర్ రామారావుకి నీరజ విజయవాడ వెళ్ళినట్టు తెలిసిందే కానీ ఆమె అడ్రస్ తెలియకపోవడం అతనిలో మరింత నిరుత్సాహాన్ని నైరాస్యం పెరిగాయి. ఆ మహానగరంలో ఎక్కడని నీరజ కోసం వెతుకుతాడు? ఈ విరహ వేదన అతన్ని బాగా నీరసపరిచిందనే చెప్పొచ్చు. ఒక్కొక్కప్పుడు రామారావుని చూస్తుంటే డాక్టర్ నారాయణకి జాలి వేసేది. అయినా తనకేమీ పట్టనట్టే ఊరుకునేవాడు. హఠాత్తుగా ఒకరోజు ఒక కవర్ వచ్చింది రామారావుకి. రామారావు అడ్రస్ చూసి కొత్తగా కనిపించడం వల్ల ఆతృతతో కవర్ చింపి ఉత్తరం తీశాడు. అతని దృష్టి ప్రప్రదంగా సంతకం మీదకు పోయింది. నీరజ అని ఉండడం చూసేసరికి అతనిలో నవ చైతన్యం వచ్చినట్టుగా అయింది. మోగబోయిన హృదయ వీణ మధుర వీణ మ్రోగింది. ఉత్సాహంగా చదవడం ప్రారంభించాడు. శ్రీ రామారావు గారికి, మీరు ఊళ్ళో లేనప్పుడు మా అన్నయ్య వచ్చాడు. అతనికి నా ఉనికి తెలిసిపోయింది. తనతో వచ్చేయమన్నాడు. అతని సహృదయతను తోసిపుచ్చకుండా వచ్చేశాను. మీరు ఆ రోజు ఊళ్ళో లేకపోవడం నా దురదృష్టమే. నేను జ్ఞాపకం ఉన్నానో లేదో నాకే తెలియదు. అలా నేను భావించడంలో అర్థం ఉంది అని అనుకుంటున్నాను. నా జీవితం నాకు నేర్పిన పాఠం అది. అందుకే సందేహం కలిగింది. ఒకవేళ మీరు నన్ను మర్చిపోకపోతే నా అదృష్టమే. ఈ దిగువ నా అడ్రస్ ఇస్తున్నాను. వెంటనే ఉత్తరం రాస్తే నా హృదయం తాపి పడుతుంది, నా ఆరాటం తగ్గుతుంది. మన విషయం ఏ నిర్ణయించారో రాయండి వెంటనే. మీరు ఒకసారి వచ్చి మా అన్నయ్యతో మాట్లాడితే బాగుంటుందేమో. మా అన్నయ్య ఎంత మంచివాడో నాకు తెలుసు. స్వయంగా కలుసుకుంటే మీరు అర్థం చేసుకోగలరు. మీ ఉత్తరం కోసం మీకోసం ఎదురు చూసే మీ నీరజ. ఉత్తరాన్ని 3 సార్లు చదువుకున్నాడు రామారావు. అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నీరజ తనని మర్చిపోయానేమోనని సందేహించింది. కానీ ఆమెకి తన మనసు పరిపూర్ణంగా తెలియదు. ఎలా మర్చిపోగలడు తను అని అనుకున్నాడు. ఉత్తరాన్ని పదిలంగా జేబులో దాచుకున్నాడు. డాక్టర్ నారాయణ కూర్చున్న గదికి నడిచాడు రామారావు. నాకు వారం రోజులు సెలవు కావాలి సార్ అన్నాడు ఉత్సాహంగా.
డాక్టర్ నారాయణ రామారావు కేసి పరిశీలనగా చూశాడు. అతని మొహంలో కొత్త తేజస్సు అగుపించింది అతనికి. ఈ మధ్య మరీ నిరుత్సాహంగా అనిపిస్తున్న వ్యక్తి ఆ క్షణంలో కాస్తంత ఉత్సాహంగా కనిపించాడు. దీనికి ఏదో కారణం ఉండి ఉంటుంది అని అనుకున్నాడు. కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్టులు తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.